నమస్కారం, వార్తలకు స్వాగతం. నేను గౌతమ్ కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. బీసీ రిజర్వేషన్ల జీవోపై నేడు సుప్రీంకోర్టులో విచారణ. బలమైన వాదనలు వినిపించేందుకు సిద్ధమైన రేవంత్ సర్కార్. ఢిల్లీలో న్యాయవాదులతో మంత్రుల సంప్రదింపులు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న బట్టి. బీసీ రిజర్వేషన్ల వల్ల ఎవరికి ఏ అన్యాయం జరగదన్న పొన్నం ప్రభాకర్. నేడు బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల. సాయంత్రం 4 గంటలకు ఈసీ ప్రెస్ మీట్. గాజా, ఇజ్రాయెల్ మధ్య నేడు శాంతి చర్చలు. గాజా నుంచి బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ అంగీకరించిందన్న ట్రంప్. హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్. సొంతుల నుంచి తిరిగి వస్తున్న ప్రజలతో కిక్కిరిసిన ఎల్బీనగర్ మెట్రో స్టేషన్. ఢిల్లీ వేదికగా ముగిసిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్. 6 స్వర్ణాలు సహా 22 పతకాలు సాధించిన భారత్. మహిళల వన్డే ప్రపంచ కప్లో భారత్ రెండో గెలుపు. దాయాది పాకిస్తాన్పై 88 పరుగుల తేడాతో విజయం. ఇండోర్ వేదికగా నేడు న్యూజిలాండ్తో దక్షిణాఫ్రికా ఢీ. ఇక వివరాలు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యారు. ఢిల్లీలో న్యాయవాదులతో చర్చించారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరపున బీసీ రిజర్వేషన్ల కోసం అభిషేక్ మను సింఘ్వీతో వాదనలు వినిపిస్తారని తెలిపారు. కాగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవద్దని, దీనివల్ల ఇతరుల రిజర్వేషన్లను లాక్కోవడం లేదని అన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టులో బలంగా వాదనలు వినిపిస్తామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. న్యాయస్థానాలు గతంలో చెప్పినప్పుడు కూడా ఇందిరా సహాని 91-92లో ఎంపిరికల్ డాటా ఉంటే దాన్ని బేస్ చేసుకొని రిజర్వేషన్ చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన కూడా ఆ రోజు ఆ తీర్పులో మనం గమనిస్తాం. సో దాన్ని చాలా సంవత్సరాలు చాలా రాష్ట్రాల్లో బహుశా దాదాపు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో చేసినట్టుగా సిపెక్ సర్వే ఎక్కడ చేయలేదు. ఆ ఎంపిరికల్ డాటా లేకపోబట్టే ఆ 50% క్యాప్లో ఉంచడం జరిగింది. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా సిపెక్ సర్వే చేసి ఎంపిరికల్ డాటాతో ముందుకొచ్చింది కాబట్టి దీనిపైన ఎటువంటి ఇబ్బంది ఉంటుందని మేము అనుకోవట్లేదు. తెలంగాణ ప్రభుత్వము 42% రిజర్వేషన్లకు సంబంధించి చెప్పినటువంటి మాట ప్రకారంగా మాట నిలబెట్టుకునే భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి సర్వే నిర్వహించి సబ్ కమిటీ ద్వారా దాన్ని సమీక్షించి కేబినెట్ అనుమతి తీసుకొని దాన్ని తదుపరి సభలో పెట్టి అన్ని రాజకీయ పార్టీల ఏకగ్రీవ నిర్ణయంతో ఆ చట్టాన్ని గవర్నర్ గారికి పంపడం జరిగింది. గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపినారు. ఈ సందర్భంలో దాన్ని నిలుపుదల చేయాలని కొంతమంది వ్యక్తులు దీనిపై కోర్టుకు వెళ్తా ఉన్నారు. ఆల్రెడీ హైకోర్టులో వాద ప్రతిపాదనలు విన్న తర్వాత కూడా ఎన్నికల నోటిఫికేషన్కు పోవచ్చు అని చెప్పినారు. ఎన్నికల నోటిఫికేషన్ పోయిన సందర్భంలో 8వ తారీఖు వాయిదా ఉండగానే కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి. దాన్ని న్యాయబద్దంగా అనుభవజ్ఞులైనటువంటి న్యాయవాదులను పెట్టి ఎదుర్కొని వాద ప్రతివాదనలు వినిపించి 42% రిజర్వేషన్ ఇవ్వాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు యావత్ కేబినెట్ నిర్ణయం తీసుకొని నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, బలహీన వర్గాల శాఖ మంత్రి గారు, పిసిసి ప్రెసిడెంట్ గారు ఇక్కడికి రావడం జరిగింది. ఢిల్లీకి న్యాయవాదులతో మాట్లాడుతా ఉన్నాం. వీలైనంత వరకు మా ప్రభుత్వం 42%తో రిజర్వేషన్లకు పోవడానికి కఠినమైనటువంటి నిర్ణయంతో ముందుకు పోతా ఉన్నాం.
బీహార్ శాసనసభ ఎన్నికలకు నగారా మోగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం నేడు షెడ్యూల్ ఖరారు చేయనుంది. ఈ సాయంత్రం 4 గంటలకు ఈసీ ప్రెస్ మీట్ నిర్వహించి ఎన్నికల తేదీలను వెల్లడించనుంది. ఈ మేరకు ఈసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు బీహార్లో మొత్తం 243 శాసనసభ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుత అసెంబ్లీ గడువు వచ్చే నెల చివరి వారంతో ముగియనుంది. నవంబర్ 22వ తేదీకి ముందే పోలింగ్ నిర్వహిస్తామని ఇప్పటికే కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి జ్ఞానేష్ కుమార్ వెల్లడించారు. మొత్తం 3 విడతల్లో ఎన్నికల పోలింగ్ జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతను సమీక్షించేందుకు ఇప్పటికే సిఈసి బృందం 2 రోజులు బీహార్లో పర్యటించింది. రాష్ట్రంలో వారం రోజుల్లో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలును చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దీనికోసం ఈరోజు మరోసారి సీసీఐ సీఎండీ కాటన్ మిల్లర్ల సంఘం ప్రతినిధులతో మంత్రి సమావేశం కానున్నారు. పత్తి కొనుగోలు అంశంపై మంత్రి ఇటీవల తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు సీసీఐ టెండర్లలో పాల్గొనకపోవడంతో తలెత్తిన సమస్యను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని ఆయన తెలిపారు. 2 దఫాలుగా సీసీఐ అధికారులు మిల్లర్లతో సచివాలయంలో సమావేశం నిర్వహించినట్లుగా మంత్రి తెలిపారు. విశాఖ నేవల్ డాక్యార్డ్లో 2వ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షోలో వాటర్ క్రాఫ్ట్ అన్రోత్ను వైస్ అడ్మిరల్ రాజేష్ పెందర్కర్ నేడు జాతికి అంకితం చేయనున్నారు. భారత నౌకాదళం స్వదేశీకరణ ప్రయత్నంలో ఇది మరో మైలురాయి కానుంది. ఇటీవలే అత్యాధునిక యుద్ధ నౌకలు ఆర్నాల, నిస్తారా, ఉదయగిరి, నీలగిరిల ప్రవేశంతో నౌకాదళంలో కొత్త ఉత్సాహం నెలకొంది. లక్షద్వీప్లోని ఓ ద్వీపం పేరైన ఆండ్రోత్ను ఈ నౌకకు పెట్టారు. కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్ సంస్థ దీన్ని నిర్మించింది. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వరుసగా 2వ రోజు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నల్గొండ జిల్లా చిట్యాల నుంచి పెద్ద కాపర్తి వరకు సుమారు 4 కిలోమీటర్ల మేర రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పెద్ద కాపర్తి, చిట్యాల వద్ద వంతెన నిర్మాణ పనుల వల్ల ఈ సమస్య ఏర్పడింది. దసరా సెలవుల తర్వాత ప్రయాణికులు నగరబాట పట్టడంతో వాహనాల రద్దీ నెలకొంది. మరోవైపు పంతంగి టోల్ ప్లాజాతో పాటు చౌటుప్పల్, దండు మల్కాపూర్ వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పోలీసులు వాహనాల రద్దీని క్రమబద్ధీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దసరా తర్వాత సొంతుల నుంచి నగరానికి ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో వాహనాల రద్దీ పెరిగింది. దీంతో అధిక సంఖ్యలో ప్రయాణికులు మెట్రోలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతుండడంతో మెట్రో స్టేషన్లో సందడి నెలకొంది. కాగా పెద్ద సంఖ్యలో ప్రయాణికులు మెట్రో స్టేషన్కు పోటెత్తడంతో టికెట్ల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. రద్దీ ఎక్కువగా ఉండడంతో మెట్రో రైల్ సిబ్బంది ప్రయాణికులను క్యూ పద్ధతిలో పంపిస్తున్నారు. ఈ క్రమంలో కిలోమీటర్ మేర ప్రయాణికులు లైన్ కట్టిన పరిస్థితులు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. క్యూ లైన్ల నుంచి ప్లాట్ఫామ్కు చేరుకోవడానికి దాదాపు 2 గంటల సమయం పడుతోంది. నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ వద్ద ఫలక్నామా ఎక్స్ప్రెస్ రైల్ ఇంజన్లో సాంకేతిక సమస్య కారణంగా ఆగిపోయింది. హౌడా నుంచి సికింద్రాబాద్ జంక్షన్కు వెళ్తున్న ఈ రైలు మిర్యాలగూడ స్టేషన్ దాటిన వెంటనే ఇంజన్లో సమస్య తలెత్తడంతో ముందుకు కదలలేకపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోకో పైలట్ వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించగా మరో ఇంజన్ను తీసుకొచ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందిరమ్మ రాజ్యంలోనే పేదల సొంతింటి కళ సాకారమవుతోందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. జగిత్యాల జిల్లా
కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నూతన గృహప్రవేశంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వేములవాడ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయన్నారు. ప్రజలకిచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారులందరికీ ప్రభుత్వం 5 లక్షల రూపాయల వరకు ఇంటి నిర్మాణానికి అందజేస్తుందని, ప్రతి ఒక్కరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాగా దశల వారీగా ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు వారి బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. నా లైఫ్లో నేను ఇంటి నిర్మాణం అవుద్దని అనుకోలేదు. ఇల్లు నాకు వస్తుందని చెప్పి కడతాను కళలో కూడా ఊహించాలని చెప్పాను. అంటే సొంతింటి కళ నిజం చేసేటువంటి సందర్భం ఈరోజు రేవంత్ రెడ్డి గారి సర్కార్లో జరిగిందనడానికి పేదవారి కళ్ళల్లో ఆనందమే కనిపిస్తుంది. వేములవాడ నియోజకవర్గంలో 2 ఇల్లు ఇందిరమ్మ ఇల్లు పూర్తి కాబట్టి గృహప్రవేశం జరిగింది. మొదటి ఇల్లు కోనరాపేట మండలం గొల్లపల్లి దగ్గర. ఈరోజు ఈ కత్లాపూర్ మండలంలో మొదటిది, నియోజకవర్గంలో 2వ ఇల్లు, కత్లాపూర్ మండలంలో మొదటి ఇల్లు ఈరోజు ఇందిరమ్మ ఇల్లు పూర్తి కాబట్టి ఈ మంచి రోజు నాడు వారు గృహప్రవేశం చేసే సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాకు ఇల్లు దొరకడం అనేది చాలా కష్టం. నేను ఎన్నో ఇబ్బందులు పడుకుంటూ వచ్చిన, నా చిన్న పాపను పట్టుకొని మా అమ్మ నాన్న దగ్గర ఉన్నా. కానీ ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, నాకు ఇల్లు దొరికింది. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. సంతోషంలో నాకు మాటలు కూడా రావడం లేదు, కన్నీళ్ళు వస్తున్నాయి. తెలంగాణ హౌసింగ్ బోర్డు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్లాట్లు, భూములు, కమర్షియల్ ఫ్లాట్లను విక్రయించేందుకు నేటి నుంచి అక్టోబర్ 20 వరకు వేలం నిర్వహిస్తోంది. ఈరోజు చింతల్, బాచుపల్లిలో 22 రెసిడెన్షియల్ ఫ్లాట్లను బహిరంగ వేలంలో పెడతారు. చింతల్లో 18 MIG, HIG ఫ్లాట్లు, బాచుపల్లిలో 4 ఫ్లాట్లను ఉన్నాయి. కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఫేజ్ 1, ఫేజ్ 2లో 4 కమర్షియల్ ఫ్లాట్ల ఈ వేలం అక్టోబర్ 7, 8న జరుగుతుంది. నాంపల్లిలో 1148 చదరపు గజాల కమర్షియల్ ఫ్లాట్ను అక్టోబర్ 8న, చింతల్లో 10,890 చదరపు గజాల ఫ్లాట్ను 9, 10 తేదీల్లో ఈ వేలం వేస్తారు. అదే రోజు మహేశ్వరంలోని రావిల్యాలలో భూమిని విక్రయిస్తారు. సంగారెడ్డి, గద్వాల్, నిజామాబాద్లోని భూములకు నోటిఫికేషన్లు ఇప్పటికే జారీ అయ్యాయి. ఇప్పుడు చిన్న విరామం. చెప్పి విసిగిపోయా. ఏమైంది? కొత్త కిట్ బ్యాక్ కావాలి. అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో. కరెక్ట్. అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గాని పరిష్కారం గాని దొరకకపోతే CMS పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్, తర్వాత CMS పోర్టల్. లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాక్. RBI అంటోంది, ముందు మీ బ్యాంక్, తర్వాత RBI అంబుడ్స్మన్. వార్తలకు తిరిగి స్వాగతం. పిల్లలకు దగ్గుమందులు వినియోగించే అంశంపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. దగ్గు సిరప్లను హేతుబద్ధంగా ఉపయోగించాలని, చిన్న ఇబ్బందులకే మందులు వాడాల్సిన అవసరం లేదని కేంద్ర రాష్ట్రాలకు సూచించింది. చాలా వరకు దగ్గులు వాటంతటవే తగ్గిపోతాయని, వాటికి ఔషధాల అవసరం ఉండదని పేర్కొంది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్యసలీల శ్రీవాస్తవ అధ్యక్షతన అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో కేంద్రం రాష్ట్రాలకు పలు కీలక సూచనలు జారీ చేసింది. ఈ విషయాలన్నీ గతంలో కేంద్ర ఆరోగ్య మంత్రి JP నడ్డా సమీక్షించారు. అవసరమైన చర్యలను నిర్ధారించడానికి ఈ విషయాన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో చర్చించాలని ఆదేశించారు. రాజస్థాన్ జైపూర్లోని సవాయ్ మాన్ సింగ్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ICU వార్డులో చోటు చేసుకునే ప్రమాదం 6 రోగులు మృతి చెందారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగగా ఆసుపత్రి సిబ్బంది వీలైనంత మందిని రక్షించే ప్రయత్నం చేసినట్లుగా ట్రామా సెంటర్ ఇన్ఛార్జ్ అనురాగ్ ధాకడ్ తెలిపారు. మరణించిన వారిలో 2 మహిళలు, 4 పురుషులు ఉన్నారని తెలిపారు. మరో 5 పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వెల్లడించారు. మరోవైపు అగ్ని ప్రమాదం విషయం తెలుసుకున్న రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ తక్షణమే సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితులకు తగిన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట దక్కింది. బీసీ రిజర్వేషన్ల కల్పన అంశంపై విచారణ చేపట్టేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ అంశం హైకోర్టు విచారణలో ఉన్న నేపథ్యంలో పిటిషన్ను కొట్టివేసింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను కొట్టివేసింది. హైకోర్టు విచారణలో ఉండగా సుప్రీంను సంప్రదించడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. బ్యాంకుల్లో చెక్కుల క్లియరెన్స్ కోసం ఆర్బీఐ తీసుకువచ్చిన నూతన మార్గదర్శకాలు నేటి నుంచి అమలుకి రానున్నాయి. దీంతో గంటల వ్యవధిలోనే చెక్కులకు క్లియరెన్స్ లభించడంతో పాటు సొమ్ము ఖాతాలో జమ అవుతుంది. మరిన్ని వివరాలు. బ్యాంకుల్లో నగదు జమ చేస్తేనే ఖాతాలో డిపాజిట్ కావడానికి గంటల తరబడి సమయం పడుతోంది. ఇక చెక్కులను డిపాజిట్ చేస్తే మరుసటి రోజు జమ అవుతుంది. దీంతో వినియోగదారులు చెక్కుల ద్వారా తమ ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు కనీసం 1-2 రోజులు ఆగాల్సి వస్తుంది. దీనిపై వినియోగదారుల నుంచి గత కొంతకాలంగా ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో చెక్కుల క్లియరెన్స్ ప్రాసెస్ మొత్తం గంటల్లో పూర్తి కానుంది. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో క్షణాల వ్యవధిలో ఖాతాలో ఉన్న డబ్బును మరొకరికి పంపుతున్న చెక్కుల విషయంలో ఆలస్యం తప్పడం లేదు. ఈ సమస్య పరిష్కారం కోసం ఆర్బీఐ కంటిన్యూస్ క్లియరింగ్ వ్యవస్థను తీసుకువచ్చింది. అక్టోబర్ 4వ తేదీ నుంచి దేశంలోని అన్ని బ్యాంకుల్లో ఆర్బీఐ కంటిన్యూస్ క్లియరింగ్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. దీంతో డిపాజిట్ చేసిన గంటల వ్యవధిలోనే చెక్ ప్రాసెసింగ్ మొత్తం పూర్తవుతుంది. ఆర్బీఐ కంటిన్యూస్ క్లియరింగ్ విధానంలో వ్యాపార వేళల్లో చెక్కుల స్కానింగ్, సమర్పణ, క్లియరింగ్ అనేవి నిరంతరాయంగా సాగుతాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు చెక్కులు సమర్పించవచ్చు. సాయంత్రం 7 గంటల్లోపు క్లియర్ అవుతాయి. అంటే చెక్ ఉదయం డిపాజిట్ చేస్తే అదే రోజు సాయంత్రానికల్లా నగదు సంబంధిత బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. సంబంధిత చెక్కును ఆమోదించడమో తిరస్కరించడమో ఏదైనా సరే సాయంత్రం 7 గంటల్లోపు పూర్తి కావాలని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. ఆర్బీఐ కంటిన్యూస్ క్లియరింగ్ వ్యవస్థ మొత్తం 2 దశల్లో అందుబాటులోకి రానుంది. ఫేజ్ 1లో భాగంగా సాయంత్రం 7 గంటల్లోపు గడువు నిర్దేశించగా, ఫేజ్ 2లో కేవలం 3 గంటల్లోనే చెక్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. 2026 జనవరి 3 నుంచి 2వ దశ ప్రారంభమవుతుంది. అంటే బ్యాంక్ పనివేళల్లో ఎప్పుడు చెక్ సమర్పించినా 3 గంటల వ్యవధిలోనే బ్యాంక్ ఖాతాలో నగదు జమ అవుతుంది. దీంతో చెక్ ద్వారా డిపాజిట్ చేసిన సొమ్ము కోసం మునుపటిలా రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం తప్పుతుంది. చెక్కుల ప్రాసెసింగ్ను వేగవంతం చేసేందుకు ఆర్బీఐ తీసుకువచ్చిన కంటిన్యూస్ క్లియరింగ్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుండడంపై బ్యాంక్ వినియోగదారుల్లో హర్షం వ్యక్తమవుతుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దేశీయ ఐటీ సంస్థ జోహో అభివృద్ధి చేసిన మెసేజింగ్ యాప్ అరటైకు ఆదరణ వేగంగా పెరుగుతోంది. గత శుక్రవారానికి ఈ యాప్ డౌన్లోడ్లు 75 లక్షలకు చేరాయి. దేశీయ యాప్కు ఇన్ని లక్షల డౌన్లోడ్లు మొదటిసారి. అంతర్జాతీయంగా వాట్సాప్ అత్యధికంగా వినియోగిస్తున్నప్పటికీ కేంద్ర మంత్రులు, సీఈఓలు, వ్యవస్థాపకులు అరటైని డౌన్లోడ్ చేయాలని పిలుపునిచ్చారు. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ ద్వారా అక్టోబర్ 3 నాటికి సుమారు 75 లక్షల డౌన్లోడ్లు నమోదయ్యాయి. జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబో ఆదివారం ఎక్స్ పోస్ట్లో వివరాలు పంచుకున్నారు. తమిళంలో సరదాగా మాట్లాడడాన్ని అరటై అంటారు. ఈ పేరుతోనే జోహో వాట్సాప్కు పోటీగా యాప్ను తీసుకువచ్చింది. కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ఈ యాప్కు మద్దతు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద పర్వతం ఎవరెస్ట్పై మంచు తుఫాన్ బీభత్సం సృష్టించింది. దీంతో 1000 అడుగుల ఎత్తులో దాదాపు 1000 మంది పర్వతారోహకులు మంచు శిఖరంపై చిక్కుకుపోయారు. వీరిని రక్షించేందుకు స్థానికులతో కలిసి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. టిబెట్లో ఎవరెస్ట్ పర్వతం తూర్పు వాల్ వైపు 2 రోజులుగా దట్టంగా మంచు కురుస్తోంది. అది మంచు తుఫాన్గా మారింది. దీంతో దాదాపు 1000 మంది క్యాంప్ సైట్ల వద్దకు చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 350 మందిని రక్షించి క్యూడాంగ్ టౌన్షిప్కు తరలించారు. ఎవరెస్ట్ పైకి వెళ్లే మార్గంలో భారీగా మంచు చర్యలు పడి దారులు మూసుకుపోయాయి. దీంతో వాటిని తొలగించేందుకు వందలాది మంది స్థానికులు, రెస్క్యూ సిబ్బంది శ్రమిస్తున్నారు. మరోవైపు నేపాల్లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మెరుపు వరదలు, కొండ చర్యలు విరిగిపడడం కారణంగా ఇప్పటి వరకు సుమారు 52 మంది ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్లో 9,000 కోట్లతో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్,
క్వాలిటీ సెంటర్ ఏర్పాటు చేయడానికి ఎలీ లిల్లీ సంస్థ ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలీ లిల్లీ సంస్థ ప్రతినిధులు ఈరోజు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, ఎలీ లిల్లీ సంస్థ ప్రెసిడెంట్ ప్యాట్రిక్ జాన్సన్, లిల్లీ ఇండియా ప్రెసిడెంట్ విన్సేలతో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సంజయ్ కుమార్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వాణిజ్యపరంగా తెలంగాణ అన్నిటికీ అనువైన ప్రదేశమని, హైదరాబాద్ గ్లోబల్ సిటీ అని అన్నారు. పరిశ్రమలు పెట్టేవారికి తమ ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతిస్తుందని తెలిపారు. 1965లో ఇందిరాగాంధీ హైదరాబాద్కు ఐడిపిఎల్ తీసుకురావడంతో నగరం ఫార్మా హబ్గా మారిందని, అప్పటి నుంచి అనేక దిగ్గజ కంపెనీలు నగరానికి వచ్చాయని అన్నారు. కోవిడ్ వ్యాక్సిన్లు సైతం హైదరాబాద్లోని ఉత్పత్తి అయిన అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. గాజా శాంతి చర్చల వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. గాజా శాంతి ప్రామాణిక అమలుకు ఎంతో సమయం లేదని, త్వరగా ముందుకు కదలాలంటూ ఇజ్రాయెల్, హమాస్లకు ట్రంప్ సూచించారు. ఇది శతాబ్దాల నాటి ఘర్షణ అని, చర్చలకు తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లుగా వెల్లడించారు. ఆలస్యం చేస్తే మరిన్ని అనర్థాలు జరుగుతాయని సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. గాజా యుద్ధాన్ని ముగించేందుకు, బందీలను విడుదల చేయడానికి, ఆ ప్రాంతంలో శాంతి నెలకొల్పేందుకు స్థానికులతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. కైరోలో ఇవాళ జరగనున్న ఈ చర్చల్లో హమాస్, ఇజ్రాయెల్, అమెరికా, ఈజిప్ట్ ప్రతినిధులు పాల్గొంటున్నారు. గాజా పట్టణంలో కొనసాగుతున్న యుద్ధం, మానవీయ సంక్షోభం నేపథ్యంలో కాల్పుల విరమణ, హమాస్ చెరలో ఉన్న బందీల విడుదల, గాజాకు మానవతా సహాయం అందించడం వంటి ప్రధాన అంశాలపై చర్చలు జరగనున్నాయి. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తూ నిబంధనల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వాహనదారులు ఇక నుంచి భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఎందుకంటే ట్రాఫిక్ రూల్స్ను మరింత కట్టుదిట్టం చేసేందుకు మోటార్ వెహికల్స్ చట్టంలో కేంద్ర ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. మరిన్ని వివరాలు. రోడ్డు భద్రతను పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మోటారు వాహనాల చట్టం 1989లోని నిబంధనలను మరింత కఠినతరం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మోటారు వాహనాల నియమాల్లో కీలక మార్పులు చేస్తూ ట్రాఫిక్ ఉల్లంఘనలపై చాలాన్ జారీ, చెల్లింపు విధానాన్ని పూర్తి డిజిటల్గా మార్చే ప్రతిపాదన తీసుకొచ్చింది. సెప్టెంబర్ 29న ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేయగా ప్రజల అభ్యంతరాలు, సూచనలు స్వీకరించడానికి 30 రోజుల గడువు ఇచ్చారు. ప్రజాభిప్రాయం తర్వాతే ఈ నిబంధనలకు తుది రూపం తెస్తారు. ప్రతిపాదిత నిబంధనల అమల్లోకి వస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని, నియమాల అమలు సమర్థవంతంగా జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మోటారు వాహనాల చట్టం 1989లోని నిబంధనలు సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం పలు ప్రతిపాదనలు చేసింది. దాని ప్రకారం మోటారు వాహనాల చట్టం కింద ఒక వాహనంపై 5 అంతకంటే ఎక్కువ చలాన్లు జారీ అయితే డ్రైవింగ్ లైసెన్సును సంబంధిత అథారిటీ సస్పెండ్ చేయవచ్చు. ప్రస్తుతం 90 రోజుల్లోగా చలాన్ కట్టేందుకు గడువు ఉండగా ప్రతిపాదిత సవరణ ప్రకారం చలాన్ చెల్లింపు గడువును 45 రోజులకు తగ్గించారు. చెల్లించడం ఆలస్యం చేస్తే ఆ వాహనంపై రవాణా శాఖ ఎలాంటి లావాదేవీలను అనుమతించదు. దీనివల్ల వాహనాన్ని ఎవరికీ విక్రయించేందుకు అవకాశం ఉండదు. లైసెన్స్లో అడ్రస్, పేరు మార్పుతో పాటు రెన్యువల్ చేయడం కూడా కుదరదు. చలాన్ కట్టకపోతే వాహనాన్ని స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు ఉంటుంది. ప్రస్తుతం చలాన్లు అనేవి వాహన యజమాని పేరుతో జారీ అవుతున్నాయి. ఇకపై ఆ సమయంలో యజమాని వాహనం నడపలేదని నిరూపిస్తే డ్రైవింగ్ చేసిన వ్యక్తిని బాధ్యుడిని చేస్తారు. కేంద్ర రవాణా శాఖ ప్రతిపాదించిన ముసాయిదా నిబంధనలపై అభ్యంతరాలు, సూచనలను ఢిల్లీలో రహదారి రవాణా మంత్రిత్వ శాఖలోని అదనపు కార్యదర్శికి పంపవచ్చని కేంద్రం తెలిపింది. లేదంటే comments-morth@gov.in ఈమెయిల్ కూడా చేయొచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు రహదారులపై నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులను కట్టడి చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించేందుకు రాష్ట్ర రవాణా శాఖ సిద్ధమవుతోంది. కొత్తగా నియామకమైన 113 మంది అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లతో రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయనుంది. వీరందరినీ క్షేత్రస్థాయి విధుల్లో వాహనాల తనిఖీలకు ఉపయోగించాలని రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో వాహన తనిఖీల కోసం ఆధునిక సాంకేతికతను వాడేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఎన్ఫోర్స్మెంట్ పరికరాల వాడకానికి ప్రణాళికలను రూపొందించిన రవాణా శాఖ అనుమతి కోసం ప్రభుత్వానికి పంపించింది. ఇందుకోసం మొత్తంగా 8,40,00,000 రూపాయల నిధులు కావాలని ప్రతిపాదించింది.
అటు కేంద్ర ప్రభుత్వం మోటారు వాహనాల చట్టంలో కఠిన సవరణలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ఏర్పాటుతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునేందుకు సమాయత్తం అవుతూ ఉండడంతో రాబోయే రోజుల్లో రహదారి భద్రత మెరుగుపడుతుందని ఆశిద్దాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. మహిళల వన్డే ప్రపంచ కప్లో భారత జట్టు వరుసగా రెండో విజయం ఖాతాలో వేసుకుంది. తొలి పోరులో శ్రీలంకను చిత్తు చేసిన హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా తాజాగా కొలంబో వేదికగా జరిగిన పోరులో దాయాది పాకిస్తాన్ను 88 పరుగుల తేడాతో మట్టి కరిపించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 247 పరుగులు చేసింది. హర్లిన్ డియోస్ 46 పరుగులు, రిచా ఘోష్ 35 పరుగులతో రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ జట్టు 43 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయింది. సిద్రా అమీన్ 81 పరుగులతో ఒంటరి పోరాటం చేసింది. తదుపరి మ్యాచ్లో ఈ నెల 9న దక్షిణాఫ్రికాతో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్ విశాఖపట్నంలో జరగనుంది. మరోవైపు వరల్డ్ కప్లో భాగంగా నేడు ఇందోర్ వేదికగా జరగనున్న మ్యాచ్లో న్యూజిలాండ్ మహిళల జట్టుతో దక్షిణాఫ్రికా తలపడనుంది. ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్లు నయా చరిత్ర సృష్టించారు. సొంత గడ్డపై జరిగిన పోటీలో రికార్డు స్థాయిలో 22 పతకాలు సాధించారు. పోటీల చివరి రోజు భారత్ 3 రజతాలు, 1 కాంస్యంతో 4 పతకాలు ఖాతాలో వేసుకుంది. దీంతో ఈ వరల్డ్ ఛాంపియన్షిప్లో భారత పారా అథ్లెట్లు మొత్తం 22 పతకాలతో 10వ స్థానంలో నిలిచారు. ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ చరిత్రలో భారత్ ఇప్పటి వరకు 2024లో అత్యుత్తమంగా 17 పతకాలు సాధించగా ఇప్పుడు ఆ సంఖ్య దాటింది. పతకాల పట్టికలో బ్రెజిల్ 44తో అగ్రస్థానంలో నిలిచింది. ఇక ఆఖరి రోజు మహిళల 100 మీటర్ల T35 విభాగంలో ప్రీతిపాల్ 14.33 సెకండ్లలో లక్ష్యాన్ని చేరి రజత పథకంతో మెరిసింది. పురుషుల జావెలిన్ F41 విభాగంలో ప్యారిస్ పారాలింపిక్స్ స్వర్ణ పథక విజేత నవదీప్ సింగ్ కూడా రజతం ఖాతాలో వేసుకున్నాడు. నవదీప్ జావెలిన్ను 45.46 మీటర్ల దూరం విసిరి 2వ స్థానంలో నిలిచాడు. ఇక మహిళల 200 మీటర్ల T12 విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్ సిమ్రాన్ 24.42 సెకండ్లలో లక్ష్యాన్ని చేరి 2వ స్థానంలో నిలిచింది. ఇక పురుషుల 200 మీటర్ల T44 విభాగంలో సందీప్ 23.60 సెకండ్లలో లక్ష్యానికి చేరి కాంస్య పథకం కైవసం చేసుకున్నాడు. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తలు ముగిద్దాం. నమస్కారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న బట్టి బీసీ రిజర్వేషన్ల వల్ల ఎవరికి ఏ అన్యాయం జరగదన్న పొన్నం ప్రభాకర్. నేడు బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల, సాయంత్రం 4 గంటలకు ఈసీ ప్రెస్ మీట్. గాజా ఇజ్రాయెల్ మధ్య నేడు శాంతి చర్చలు, గాజా నుంచి బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ అంగీకరించిందన్న ట్రంప్. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్, సొంతుల నుంచి తిరిగి వస్తున్న ప్రజలతో కిక్కిరిసిన ఎల్బీనగర్ మెట్రో స్టేషన్. ఢిల్లీ వేదికగా ముగిసిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్, 6 స్వర్ణాలు సహా 22 పతకాలు సాధించిన భారత్. మహిళల వన్డే ప్రపంచ కప్లో భారత్ రెండో గెలుపు, దాయాది పాకిస్తాన్పై 88 పరుగుల తేడాతో విజయం. ఇండోర్ వేదికగా నేడు న్యూజిలాండ్తో దక్షిణాఫ్రికా ఢీ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.